వర్షం కారణంగా హైదరాబాద్లో చాలా చోట్ల రోడ్లపైన నీరు చేరి వాహనదారులకు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఆఫీసులు వదిలే టైం కావడంతో రోడ్లపై ఎక్కడ ట్రాఫిక్ అక్కడ జామ్ అయిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పంజాగుట్ట హైటెక్ సిటీ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇది ఆఫీసులు వదిలే సమయం 6:30 సమయం అవుతోంది. ఆఫీసులు వదిలే సమయం కావడంతో ఒక్కసారిగా వాహనదారులందరూ రోడ్లపైకి వచ్చారు. భారీ వర్షం కారణంగా ఎక్కడ ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల మోకాళ్ళ లోతు వరద నీరు వచ్చి చేరింది. గచ్చిబౌలి, రాయదుర్గం, ఫిలింనగర్, పటాన్ చెరువు, చికడపల్లి, ముషీరాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, బంజారా హిల్స్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. దీంతో రోడ్లపైన లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ నీరు చేరిపోయింది. పంజాగుట్ట, అమీర్పేట, బంజారా హిల్స్, అబిడ్స్, కోటి, నాంపల్లి, లక్డీ కపూల్, బేగం బజార్, చార్మినార్, కూకడపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. జేహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. చెట్ల కొమ్మలు విరిగి పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా చెట్ల కింద ఆగొద్దు అని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ ఉదయం కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. అలాగే ఇప్పుడు కూడా హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హైదరాబాద్లో రోడ్లపైన నీరు చేరింది. ఇప్పుడిప్పుడే హైదరాబాద్ ట్రాఫిక్ ఆఫీసుల నుంచి అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్లపైన వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలామంది మెట్రో ఫ్లైఓవర్ కింద కూడా ఆగిపోవడంతో, భారీ వర్షం కారణంగా కొంతమంది మెట్రో ఫ్లైఓవర్ కింద కూడా ఆగిపోవడంతో ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఈ భారీ వర్షం కురుస్తోందో నేను మీకు చెప్పబోతున్నాను. ఏ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుందో, లోతట్టు ప్రాంతాల్లో అంటే ఎగురు కురుస్తున్న వర్షం లోతట్టు ప్రాంతాలకు చేరడంతో అక్కడ భారీగా మోకాళ్ళ లోతు పైగా కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు కూడా వచ్చి చేరింది. సరిగ్గా ఆఫీసులు వదిలే టైం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట హైటెక్ సిటీ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ఏరియాలో కొన్ని చోట్ల మోకాళ్ళ లోతు వరద నీరు వచ్చి చేరిందని కూడా చెప్తున్నారు. గచ్చిబౌలి, రాయదుర్గం, ఫిలింనగర్, పటాన్ చెరువు, చికడపల్లి, ముషీరాబాద్, పంజాగుట్ట, అమీర్పేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తోంది. కూకడపల్లి, మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మూడు ఏరియాల్లో భారీ వర్షం కారణంగా ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడే అవకాశం ఉంటుంది కాబట్టి భారీ వర్షం కురుస్తున్నప్పుడు ఎవరు చెట్ల కింద ఉండొద్దు అని చెప్తున్నారు. కూకడపల్లిలో భారీ వర్షం కురుస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎల్బీ నగర్లో కూడా వర్షం కురుస్తోంది. ఇటు అమీర్పేటలో కూడా భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేటలో భారీ వర్షం కారణంగా కొన్ని చోట్ల రోడ్లపైన భారీగా వరద నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన కూకడపల్లిలో ఎల్బీ నగర్తో పోల్చుకుంటే కూకడపల్లిలో ఇంకా ఎక్కువగా వర్షం కురుస్తోంది. అమీర్పేట, ఎల్బీ నగర్తో పోల్చుకుంటే కూకడపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఈ వర్షం కురుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పుడు కూకడపల్లి, ఎల్బీ నగర్, అమీర్పేటలో భారీ వర్షం కారణంగా ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. ఇటు పంజాగుట్ట హైటెక్ సిటీ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే పటాన్ చెరువు, చికడపల్లి, ముషీరాబాద్, పంజాగుట్ట, అమీర్పేట, బంజారా హిల్స్, అబిడ్స్, కోటి, నాంపల్లి, లక్డీ కపూల్, బేగంపేట, చార్మినార్, కూకడపల్లిలో భారీ వర్షం కురుస్తోంది. జేహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి, అలాగే బలహీనంగా ఎక్కడైనా ఇల్లుంటే అవి కూలిపోయే ప్రమాదం ఉంది అని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని 4 రోజుల నుంచి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, బలహీనంగా ఉన్న ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదయం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరోసారి భారీ వర్షం కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే ఆఫీసులు వదిలే సమయం, ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్లో భారీ వర్షం కారణంగా ఎటువంటి పరిస్థితి ఉందో మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ప్రస్తుతం హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మీరున్న ప్రదేశంలో వర్ష ప్రభావం ఏ విధంగా ఉంది?
ఎస్ రోహిత్, ప్రస్తుతానికి అయితే ఇక్కడ మనం మాదాపూర్లో చూసుకోవచ్చు. విపరీతమైన ఇందాక వరకు కూడా చూసుకుంటే విపరీతమైన వర్షం అయితే ఏర్పడిందని చెప్పాలి. నిన్నటి విధంగానే ఈ రోజు కూడా నిన్న మధ్యాహ్నం వరకు ఎలాంటి వాతావరణం అయితే ఉందో ఈ రోజు కూడా మధ్యాహ్నం వరకు కూడా ఎంత ఉక్కపోతతో కూడిన వాతావరణం అనేది ఉంది. అయితే ఇప్పుడు ఒక గంట క్రితం వరకు కూడా వాతావరణంలో మార్పులు ఏర్పడి సడన్గా కుండపోత వర్షం అనేది ఏర్పడి ఒకసారిగా ఆగిపోయింది. అయితే ఈరోజు పొద్దున కూడా కుండపోత వర్షంతో అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అనేది వచ్చింది. చాలా మటుకు చూసుకుంటే ప్రజలందరూ కూడా ఎంతగానో భయాందోళనకు గురయ్యారని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఇప్పుడు కూడా సడన్గా ఇలా కుండపోత వర్షం వల్ల మళ్ళీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అని చెప్పి కూడా ప్రజలు ఎంతగానో భయాందోళనకు గురవుతున్నారనే చెప్పాలి. అయితే ఈ రోజు ఆఫీసులు, స్కూల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవ్వడంతో ప్రజలందరూ కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా అని ఆలోచిస్తున్నారనే చెప్పాలి. ప్రస్తుతానికి ఇక్కడ మాదాపూర్, జూబ్లీ హిల్స్ అలాగే గచ్చిబౌలి ఇలాంటి ప్రదేశాల్లో కూడా భారీ వర్షం వల్ల రోడ్లన్నీ కూడా నీటి మట్టం అయిపోయాయనే చెప్పాలి. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయని కూడా ఎలర్ట్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ట్రాఫిక్ జామ్ ఎక్కడ అవ్వకుండా ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఉన్న చోట మాత్రం ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ వర్షానికి ఒక లైన్ మొత్తం కూడా నీటితో నిండిపోయి వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది వెహికల్స్ అనేది. అయితే నిన్నటి వాతావరణం కానీ ఈరోజు కూడా ఉండటంతో మరో 3 రోజుల వరకు కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుంది. దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల గాలి అలాగే ఉరుములు మెరుపులతో కూడిన